మేడారంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవత జాతర ఖ్యాతిని పెంచేందుకు అడుగులు పడుతున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం ఆధునీకరణ పనులపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి మేడారంలో పర్యటించబోతున్నారు. గద్దెల ఆధునీకరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నారు. 2 రోజుల క్రితం మేడారం బాసర ఆలయాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు రేవంత్ రెడ్డి. మహాజాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా చేయాలని చెప్పారు. వచ్చే 3 నెలల్లో మేడారం డెవలప్మెంట్ పూర్తి కావాలన్నారు. ఈ అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్తులో మేడారంలో ఎలాంటి అవసరాలున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు సమకూరిస్తే బాగుంటుంది, జంపన్న వాగులో పరిస్థితి ఏంటి, ఇలాంటి అంశాలపై కూడా అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టాలన్నారు. తాను మేడారంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని కూడా అధికారులకు చెప్పారు. మేడారం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ జాతర ఏర్పాట్లపై కూడా గత వారమే మంత్రుల బృందం సమీక్షించారు. ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ ను పరిశీలించారు. మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ 2036 కోట్లతో ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక అధికారులు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగానే మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతామని కూడా చెప్పారు. ఒకే వరుస క్రమంలో గద్దెలు నిర్మించేలా ప్లాన్ సిద్ధం చేశారు. కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు మాస్టర్ ప్లాన్ అప్పగించారు. ఆదివాసీ పూజారులు ఇచ్చిన సూచనల మేరకు ప్రణాళిక ఉంటుంది. వారి సూచనల మేరకు ఆధునీకరణ పనులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సమ్మక్క సారక్క, పడగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుస క్రమంలో ఉంటే బాగుంటుంది అనేది అభిప్రాయపడ్డారు. ఇలా నిర్మాణాలు చేయడం వల్ల జాప్యం లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకునే విధంగా కూడా వీలుంటుందన్నారు. ఇక జాతరకు సర్వం సిద్ధం చేస్తున్న వేళ మేడారంకు చేరుకునే రోడ్లపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దానికోసం మేడారం, ఊరుట్టం, మేడారం కన్నెపల్లితో పాటు మరో 4 మార్గాల విస్తరణ పనులు కూడా చేపడుతున్నారు. దీనిపై హైవే అధికారులతో మంత్రుల బృందం మాట్లాడారు. జాతర సమయానికి వాహనాల పార్కింగ్ మేనేజ్మెంట్ పై చర్చలు సాగుతున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక జాతర సమయంలో భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉండే సమస్యలపై కూడా చర్చలు మొదలుపెట్టారు. ముఖ్యంగా అంటూ
అంటు వ్యాధులు పాకకుండా చర్యలు చేపట్టారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మొత్తం మీద ఈసారి సమ్మక్క సారక్క వనదేవతల జాతర వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది వరకు అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు సకల సౌకర్యాలు సిద్ధం చేయనున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు మరిన్ని సౌకర్యాలు కూడా సిద్ధం చేస్తుంది తెలంగాణ సర్కార్. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆలోచనానుసారం వారు ఇనిషియేటివ్ తీసుకొని ఇవన్నీ కూడా రాబోయేటువంటి జాతరకు సంపూర్ణంగా ఏర్పాట్లు, కొత్తదనం, సాంప్రదాయాలు, పూజారుల ఆలోచన ఇవన్నీ తీసుకొని ఏర్పాటు చేయాలని అనుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు డేట్ అనుకోవడం జరిగింది. ఈరోజు కూడా మీరు అందరూ వచ్చినందుకు మరి మీ అందరికీ నమస్కారాలు.